ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బట్టలు పిండేసి తీసుకొస్తుంది కదన్నయ్య. డబ్బులెందుకమ్మా దండగా? అవి నేనే పిండేసుకుంటాను కదా. చెప్తే నేను పిండుతాను కదా బావా. ఎవరు అవసరం లేదు. గంగయ్య బట్టలు నేను ఫ్రీగానే పిండిస్తాను. ఇస్త్రీకి ఒకటే డబ్బులు అడుగుతానయ్యా. ఒక నిమిషం. హలో, అవునా? నిజమా? వావ్! అయ్యయ్యో, ఆగమ్మా, శివమ్మా. జాగ్రత్త నర్సమ్మా, శివకి ఆనందం వస్తే ఇలాగే పట్టుకొని తిప్పేస్తుంది. శివమ్మా, ఓకే అమ్మా. వదినా అలా తిప్పకు, జాగ్రత్త వదినా. అయ్యో, కళ్ళు తిరుగుతున్నాయమ్మా, వదిలే అలా అమ్మా. తిప్పి తిప్పి వదిలేకు. నరసమ్మకి దెబ్బ తగిలేలా ఉంది. అలా అయితే మీరే పట్టుకోండి. అమ్మా, అమ్మ శివమ్మా, నీ ఆనందానికి అద్దులుండవంటే ఏమో అనుకున్నాను. ఎలా చేస్తావు అనుకోలేదు. అంత ఆనందానికి కారణమేంటి వదినా? ఫిజికల్ టెస్ట్ లో కూడా నాకు ర్యాంక్ వచ్చేసింది. నేను పోలీస్ ఆఫీసర్ని అయిపోయాను. వదినా, కంగ్రాట్స్ వదినా. థాంక్యూ. కంగ్రాచులేషన్స్ శివ. వదిన హారతిచ్చి దండం పెట్టిందో లేదో శుభవార్త అలా వచ్చేసింది. ఇదంతా నరసమ్మ అడుగుపెట్టిన వేళ విశేషం. అయ్యో, నా బోటిదాన్ని గొప్పదాన్ని చేస్తారెందుకయ్యా? చాకిరేవు దగ్గర బట్టలుతికే బండ కూడా భగవంతుడితో సమానం నరసమ్మ. మనకు కొలిచే మనసుండాలి, అంతే. మనుషుల జీవితాలు బాగుచేసేవాడు దేవుడైతే బట్టలు బాగుపరిచే బండ ఎందుకు కాదు? నిజమేనయ్యా. నువ్వు పాస్ అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది శివ. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్. ఇదిగో శివమ్మో, పోలీస్ బట్టలు కూడా నేనే పెడతాను. నువ్వు ఇస్త్రీకి డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు. హా, మా బావ అన్నట్టు నువ్వు రాగానే గుడ్ న్యూస్ విన్నాను. నా ఫస్ట్ జీతం రాగానే పట్టు చీర పెడతాను. ఐ లవ్ యూ నర్సమ్మ. అమ్మో, మళ్ళీ నీకు ఆనందం వస్తే నేను తట్టుకోలేనమ్మా. నరసమ్మ, నర్సమ్మ, నాకు పని ఉందమ్మా. ఎవరెన్ని కష్టాలు పెట్టినా నువ్వు అనుకున్నది సాధించావు వదినా. నీలా మాకు కూడా విల్ పవర్ ఉండాలి. ప్రతి మగాడి వెనుక స్త్రీ ఉంటుందో లేదో తెలియదు, కానీ నా సక్సెస్ వెనుక మాత్రం గంగాబా ఉన్నాడు. నేను పరిగెడితే పరిగెత్తాడు, నేను నిలబడితే ఆవేదన పడ్డాడు, నేను గెలిస్తే ప్రపంచాన్ని తను సాధించినట్టుగా ఫీల్ అయ్యాడు. అలాంటి మగాడు మొగుడుగా ఉండటం ఎన్ని జన్మల పుణ్యమో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.